రాహుల్ గాంధీ, అతనితో ఉన్న తోకలాంటి ప్రతిపక్షాలు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారో అర్థం కాదండి. మీకు క్లాసులు పెట్టి నేర్పించినా నేర్చుకోరు, ఎదురుకుండా సంఘటనలు జరుగుతున్నా నేర్చుకోరు. ఇలాగైతే ఎలాగా? మనం పార్లమెంట్లో మోడీని అటాక్ చేయాలనుకుంటే అతని వీక్నెస్ ఏదో తెలియాలి కదా. అతని వీక్నెస్ తెలియకుండా దాని జోలికి మీరు వెళ్లకుండా మమ్మల్ని చూస్తే మోడీ భయపడిపోతున్నారు, పార్లమెంట్ రమ్మంటేనే రాలేకపోతున్నాడు అని చెప్పేసి మీ భజనగాలతో భజన చేయించడం వల్ల లాభపడింది ఎవరు తెలుసా? మోడీ, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నష్టపోయింది ఏమిటి తెలుసా? మీరే. కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఈ సమావేశాల ముందు గొడవపై చూసాం కదా. దాంట్లో ఎక్కడా కూడా స్పష్టమైన అవగాహన అక్కడ ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ, పీయూష్ గోయల్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరికీ లేదు. ఎవరిని పత్రికా విలేకరులు అడిగి ఏ ప్రశ్న అడిగినా అమ్మో నాకు తెలియదు అంటే నిర్మలా సీతారామన్ లాంటి ఆవిడే నాకు ఆ ట్రేడ్ లీగ్ గురించి నాకేం ఐడియా లేదండి. అదే మరి పీయూష్ గోయల్ని అసలు ఏంటి సంబంధం అంటే నాకు తెలియదు, మీరు జయశంకర్ని అడిగారండి. ఇలాంటి పరిస్థితులు ఒత్తిళ్ళు ఉన్న సమయంలో మోడీని ఇరకాటం పెట్టించాలంటే మెయిన్ సోయాబీను 40 లక్షల మంది రైతులు పండిస్తున్నారు, అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాని గురించి ఖండించాల్సిన అవసరం ఉంది కదా. మీరు కనుక ఎప్పుడైతే పార్లమెంట్లో ఈ సోయాబీన్ ఇంపోర్ట్ చేసుకుంటే మన రైతులు ఏమవుతారు అని ఒక్కసారి ప్రశ్నించగలిగితే 40 లక్షల కుటుంబాలు మీ వెనక ఉండేవి కదా. ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలాగయ్యా బాబు మీకు? అదే కాదు, ఇప్పుడు ఈ కొత్త వీటిలో ఉద్యోగాలు పోతాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు. అంతేకాదు ట్రంప్ వచ్చినాక H1B వీసాలు నాన్న పెంట పెట్టేస్తున్నాడు. దాని గురించి ఒక్కడు అడగల. సాధారణంగా మధ్యతరగతి ప్రజలే H1B వీసాల మీద అమెరికా వెళ్ళి ఏదో 4 డబ్బులు సంపాదించుకుని హాయిగా సుఖపడదామని వెళ్ళేవాళ్ళంతా మధ్యతరగతి ప్రజలే. డబ్బు ఉన్నవాడు అలాగే హ్యాపీగా ఇక్కడే ఉంటాడు, ఎందుకంటే అక్కడ పడవలు ఉండరు, ఎవరు ఉండరు, గౌరవం ఉండదు, మన థర్డ్ రేట్ సిటిజన్గా చూస్తారని చెప్పేసి డబ్బు ఉన్నవాడు ఎవడు అమెరికా పోడు, వారికి కర్మం లేదు. కానీ కర్మ అంతే మిడిల్ క్లాస్గా ఉంది. పేదవాడు ఎలాగే వెళ్ళడు, వెళ్ళినా ఓటీఆరా. మరి అలాంటి విషయం ఒక్క పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. H1B వీసాల గురించి కనుక రాహుల్ గాంధీ పార్లమెంట్లో మోడీ తాట తీసి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేవారండి. మన భారతదేశంలో 30-40% మిడిల్ క్లాస్ పీపులే. ఈ 30-40% మిడిల్ క్లాస్ ఓట్లు కనుక ఈ ప్రతిపక్షాలకు వేస్తే బీజేపీ ఎక్కడ గెలిచేది? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదయ్యా బాబు. ఇలాగే అనవసరమైన పాయింట్లు పట్టుకొని పార్లమెంట్ టైం వేస్ట్ చేస్తారు, అటుపక్క మోడీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు.